జీవితమనే ఈ మార్గంలో మనం నడుస్తూ నడుస్తూ ఎక్కడో ఆగిపోతాం. ఎందుకో తెలీదు. మనం ప్రయత్నిస్తూనే ఉంటాం ముందుకు వెళ్ళాలి అని, కానీ వెళ్ళలేం. అందుకు కారణం ఏమంటారు? రండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఒక మార్గంలో వెళ్తున్నాం అనుకుందాం. తమరి కాలు మడత పడింది. అందుకు కారణం మణికట్టు బెనకడం. ఇప్పుడు ఈ బెణుకే తమరు వెళ్తున్న మార్గాన్ని ఏమీ చెయ్యలేదు, కానీ మిమ్మల్ని మాత్రం ఆపేస్తుంది. మీ ఆలోచన ఈ బెనుకులాంటిదే అయితే మిమ్మల్ని ఎవరూ ముందుకు నడపలేరు. పాళీలేని కలంతో ఉత్తరం ఎవరూ రాయలేరు కదా. అదేవిధంగా తమరి మనస్సులో ఇతరుల పట్ల అసూయ అనేదుంటే అది మీ అదృష్టానికి బెనుకులా మారిపోతుంది. ఎంత కష్టపడినప్పటికీ తమరి ఐశ్వర్యాన్ని తమ దగ్గరకు రానివ్వదు. సంపద పట్ల లోభం ఉంటే అది ఎవరినీ ఎప్పటికీ గొప్పవాడిగా రూపొందనివ్వదు. చిన్న విషయమే అయినా చాలా ప్రధానమైనదొకటుంది. ఆలోచించి అర్థం చేసుకోండి. అప్పుడు ప్రయత్నించండి మీరు అర్థం చేసుకోవాలనుకుంటున్న దాన్ని అర్థం చేసుకోవడానికి. బహుశా అప్పుడు మీకు అర్థం కావచ్చేమో మీరు వెళ్తున్న దారి అనర్థాలకు దారితీస్తుందని. అప్పుడు మీరు ఆగిపోవచ్చు. లేదా మీరు అర్థం చేసుకున్నారు, అది మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే దారిని. అక్కడ ఆగకుండా ముందుకు పయనించండి. రాధాకృష్ణ.